ఈ పచ్చిమిర్చి చూడండి ఎంత బాగా అసిందో. ఈ టబ్బులో ఓన్లీ కిచెన్ వేస్ట్ కాస్త మట్టి వేసి ఒక 20 days ఉంచాను. తర్వాత ఇదంతా ఇట్లా కంపోస్ట్ లాగా అయిపోతుంది. అప్పుడు నేను మన పోపు డబ్బాలో ఉన్న మిర్చి గింజలు ఉంటాయి కదా, అది వేసాను. ఇది మిర్చి చెట్టు అనమాట. చూడండి ఎంత పెద్దగా అయిందో. సో బయట మిర్చి పండించాలంటే చాలా మందులు వాడతారంట. మనకి ఇట్లా మందులు లేకుండా ఇంత చక్కగా కాసినవి మనం హాయిగా వాడుకోవచ్చు కదా వంటల్లో. ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఇదో పక్కనే ఇంకొక కుండీలో వంకాయలు అన్నమాట. ఇదే కుండీలో చెర్రీ టమాటా చెట్టు వచ్చింది. చూడండి చెర్రీ టమాటాలు ఎంత బాగున్నాయి. ఇట్లా ఒక్క చెట్టు అయినా మనము ఏ మందు వేయకుండా ఓన్లీ మన ఇంట్లో వేస్ట్గా వచ్చిన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కానీ కామెన్యూర్ కానీ ఇలాంటి వాటితో చక్కగా పండించుకోవచ్చు కదా. నాకైతే ఈ పచ్చిమిరపకాయ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే పచ్చిమిర్చి అన్నింటికన్నా ఎక్కువగా మందులు వాడతారంట పొలాల్లో. అయితే మరి మందు లేకుండా నేను ఒక 10 కాయలైనా పండించాను. నాకు అందుకే చాలా హ్యాపీగా ఉంది.